లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. దానికి సంబంధించి హైదరాబాద్లో గల్లీ గల్లీలో వినాయకుడు అయితే నిలబడబోతుండు. ఇంకా ఏంటంటే వినాయక చవితి ఈ సంవత్సరంలో, తెలుగు సంవత్సరమైన శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం వినాయక చవితి ఏ విధంగా ఉంటుంది, నవరాత్రులు ఏ విధంగా ఉంటాయి, ఈ హైదరాబాద్లో ఈ మంగళాట్లోని ఇక్కడ దూగులపేట దగ్గర గణేష్లు ఏ విధంగా ఇక్కడ అమ్ముతారు, అసలు ఇంతకు ఇక్కడ ఎన్ని రకాల గణేష్లు అయితే ఉంటాయి, హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తారు ఖచ్చితంగా. ఎట్లా ఉంటాయంటే చూడడానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన గత సంవత్సరం నుంచి మనం చూసుకుంటున్నాము. ఒక శివుని రూపంలో, ఒక బాహుబలి రూపంలో, ఒక నరసింహస్వామి రూపంలో, ఇంకా మనం చెప్పుకుంటే ఏ ట్రెండింగ్ ఉందో ఆ ట్రెండింగ్ను ఫాలో అయ్యుకుంటూ గబ్బర్ సింగ్ ఇలా చాలా రకాలుగా వినాయకులు అయితే తయారు చేస్తుంటారు. ట్రెండింగ్ను బట్టి వినాయకులు కూడా తయారు చేస్తారు. ఒక చిన్న వినాయకుడి నుంచి దాదాపు 20-30 అడుగుల వినాయకులు కూడా ఇక్కడ తయారు చేస్తారు. ఈ మంగళాట్ దూల్పేట దగ్గర అయితే చాలా వరకు వినాయకులు ఉంటాయి. ఇవన్నీ ఒకసారి మనం అయితే చుట్టేసేద్దాం. వినాయకులు ప్రైస్ ఏంటి, అసలు ఇంతకు ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్తారు, ఇక్కడ ఎంట్రన్స్ ఏంటి, దాని ఎగ్జిట్ పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. వినాయకులు మన గల్లీ గల్లీలో నిలబెట్టే వినాయకుల గురించి అని చెప్పేసి ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. ఒకసారి అయితే మనం అందరం దీని గురించి తెలుసుకుందాం. మనం 9 రోజులు జరుపుకునే ఈ వినాయక చవితిని గ్రాండ్గా ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలంటే మనం ఈ మంగళాట్ దూల్పేటకు ఖచ్చితంగా రావాల్సిందే. ఇక్కడ వినాయకుని తీసుకుపోవాల్సిందే. మనకైతే చాలా అంటే చాలా తక్కువ రేట్లకు అయితే ఇక్కడ వినాయకులు అమ్ముతారు. ఒకసారి ప్రతి వినాయకుని చూద్దాం. మనకు కావాల్సిన డిజైన్స్ అనేది ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. మనకు ఎలాంటి డిజైన్స్ ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఇవన్నీ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేసి పెట్టేసిరు. ఓపెన్ వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని వినాయకులు అయితే ఉన్నాయి. దాని దగ్గరికి వెళ్ళి వాటి డిజైనింగ్స్ ఏంటి, వాళ్ళు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, అసలు ఇంతకు ఎక్కడ తయారు చేస్తారు వీటిని, వీళ్ళు చాలామంది పర్చేజ్ చేసుకొని తీసుకుంటూ పోతారు. కొంతమంది అయితే స్పెషల్గా కొద్ది పెద్ద పెద్ద వాహనాలు కూడా దీనికోసం స్పెషల్గా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది, వాళ్ళు కూడా దీన్ని స్పెషల్గా ట్రాక్టర్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా చాలా వాహనాలు ఇంకా ఈ కంటిన్యూషన్ ఉంటుంది అన్నట్టు. వినాయక చవితి వరకు దాదాపు 4 days అయితే ఇది కంటిన్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎట్లా తీసుకెళ్ళాలని చెప్పేసి వీళ్ళు ప్లానింగ్లోనే ఉంటారు. దాదాపు 20 days నుంచి దీని గురించి చందా చేయడం జరుగుతుంది. చందా వేసి ఇంకా దాని వినాయకునికి సంబంధించి ఏర్పాట్లు అనేవి పూర్తి స్థాయిలో ఏ విధంగా చేయాలో అప్పటి నుంచే ప్లానింగ్ చేస్తూ ఉంటారు, ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మొత్తం చేసేసి వినాయకుని తీసుకొచ్చి అదొక పెద్ద బాధ్యతగా ఎన్నుకొని ఒక టీం మెంబర్స్ మొత్తం వినాయకుని తెచ్చి ఆ వినాయకుని ఫస్ట్ రోజు పూజ జరిగిన తర్వాతనే వాళ్ళు రెస్ట్ తీసుకున్నంతగా కష్టపడతారు అన్నట్టు. సంవత్సరానికి ఒకసారి జరుపుకున్న మన వినాయక చవితిని కలర్ఫుల్గా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుందాం. వినాయకులు కలర్ఫుల్ ఏంటి, ఇంకా రకరకాలైన అనేక రకాలుగా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చాము. స్టాల్లో చాలా రకాలైన ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ మనం అనుకునేది ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మట్టి వినాయకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
మట్టి వినాయకులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇప్పటికే చూసుకున్నాము, రీసెంట్గా వచ్చిన వరదల వల్ల కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో మునిగిపోయిన సిచ్యువేషన్ కూడా మనం చూసినాము. అదేవిధంగా ఇవన్నీ పర్యావరణం మనం కలగొద్దు, రంగుల వల్ల చాలా వరకు పర్యావరణము కాలుష్యం అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనము మట్టి వినాయకులకే మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత అయితే ఈ రంగుల వినాయకులకు అయితే ఇవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు వినాయకులు అయితే ఉన్నాయి. చిన్న వినాయకుల నుంచి ఇక్కడ మనకు శివుని రూపంలో ఇక్కడ గదాన్ని పట్టుకున్న వినాయకులు అయితే కనిపిస్తుంది. చిన్న ఒక 4-5 అడుగులు ఉంటుంది. ఇది చాలా రకాలు అవుతున్నాయి. మట్టి వినాయకులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది మంగళాట్లోని దూల్పేట దగ్గర అయితే ఇవైతే మనకు దొరుకుతాయి. ఇక్కడ మన వినాయక చవితి వరకు ఇక్కడైతే మొత్తం రష్ ఉంటుంది అన్నట్టు. ఎక్కడి నుంచి వచ్చిన పబ్లిక్ అయినా ఇక్కడికి వచ్చి చూసే విధంగా ఇక్కడ రష్ ఉంటుంది. ఇక్కడ రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాఫిక్ అయినా ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా ఇక్కడికి వచ్చి ఇక్కడ వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మనకు మంచి ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకుంటుంటారు. చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ మట్టి వినాయకులకు అయితే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మట్టి వినాయకులు చేసినందుకు వీళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మట్టి వినాయకులు మన వాటర్లో తొందరగా కరిగిపోవడం వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఒకవేళ ఈ రంగుల వినాయకులు అయితే ఆ రంగులు కరగడానికే కొన్ని సంవత్సరాలు పడతాయి. వాటర్ పొల్యూషన్ కూడా అవుతుంది, మనకు తాగడానికి కోసం అని చెప్పేసి ఇబ్బంది కూడా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫస్ట్ మట్టి వినాయకులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే రంగుల వినాయకులకు ఇవ్వాలి. మనము సెలబ్రేట్ చేసుకునే వినాయక చవితిలో అనేక రకాల వినాయకులు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి. ఇవి చాలా రకాల డిజైన్లతోటి ఇక్కడ తయారు చేయడం జరిగింది. చిన్న వినాయకులు ఎంతెంత బుద్ధిగా ఉన్నాయో అంటే మనము కొంతమంది చాలా ఇష్టం అన్నట్టు ఎంతెంత మంచిగా పక్కోళ్ళ ఇంటికంటే మా ఇంట్లోనే మంచిగా ఉందని చెప్పుకుంటారు అన్నట్టు చాలామంది. అదే రకంగా ఇక్కడ చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా చిన్న వినాయకుడు అన్నట్టు. ఇంకా చిన్న వినాయకులు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకో మెయిన్గా చాలా వరకు మనం చూస్తుంటాము క్లాస్ అయితే చాలా వరకు ఉండవు. క్లాస్ కూడా ఇప్పుడు పెట్టిరు అన్నట్టు. మంచి డ్రెస్సులు కూడా పెట్టిరు. ఈ విధంగా చాలా రకాల వినాయకులు ఉన్నాయి. ఇది చిన్న వినాయకులు ఇక్కడ అవుతున్నాయి. ఇంకా పెద్ద వినాయకులు ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు. ఇక్కడనే వీళ్ళు తయారు చేసి ఇక్కడే అమ్ముతుంటారు అన్నట్టు. వీళ్ళు ఒకసారి మొత్తం వెళ్ళి మన మంగళాట్లో ఉన్న వినాయకులు ఎక్కడెక్కడ తయారు చేస్తారు, ఏంటి అసలు ఇందుకు ఎంత ఉంటుంది, ఎంత పర్చేజ్ ఉంటుంది, ఎంతవరకు వీళ్ళు సేల్ అవుతుంది, దీని తర్వాత ఒకవేళ సీజన్ వినాయక చవితి అయిపోయిన తర్వాత మిగిలితే వాటిని ఏం చేస్తారు అనే పూర్తి విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు.